నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారితో ప్రస్తుతం ఉన్నాము. ఎంపీ ఎలక్షన్లకు ఎలాంటి కార్యాచరణతో వెళ్తున్నారు, పూర్తి వివరాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రంగారెడ్డి గారు, చెప్పండి. మంచి జోష్ లో ఉన్నారు, పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి, దీన్ని ఎలా చూస్తారు? గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాలకులు పూర్తిగా రాష్ట్ర ప్రజలను నిండుగా ముంచి రాష్ట్ర ప్రజల నెత్తి మీద 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టి ఒక ఇల్లు కట్టించలేదు, ఒక పట్టా ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వలేదు. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తప్ప కొత్తగా ఆయన చేసింది ఏం లేకపోగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను పేదోళ్ళ నెత్తి మీద కావచ్చు, రాష్ట్ర నెత్తి మీద కావచ్చు పెట్టిండు. కానీ ఈరోజు ఒక నమ్మకం, విశ్వాసం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఈరోజు పతనమైందంటే పుణ్యాదులు లేనటువంటి అబద్ధపు గాలి మాటల్లో ఆ పార్టీ నిర్మాణం జరిగి కేవలం 10 సంవత్సరాలు దోసుకొని ఈరోజు జైళ్ళకి వెళ్ళిండ్రు. ఈరోజు పోటీ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర మనుషులు లేరు. ఎవడన్నా టీఆర్ఎస్ కేసీఆర్ అంటే అసలు చెప్పరాని మాటల్లో వాళ్ళను బూతులు తిట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఏ రాజకీయ నాయకుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పేద ప్రజలకు సేవ చేస్తేనే ప్రజలు మనకు తోడుగా ఉంటారు. పేద ప్రజలను ముంచినోడు ఎవ్వడు కూడా రాజకీయాల్లో మనుగడ సాధించలేడు. అందుకే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 సంవత్సరాలు ఏ దేశంలో కూడా ఇంత దోపిడీ జరగకుండొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది నీళ్లు, నిధులు, నియామకాలకు ఇచ్చినటువంటి రాష్ట్రం ఈరోజు నిండుగా ముంచి అందరినీ ఉద్యోగస్తులను ముంచిండ్రు, విద్యార్థులను ముంచిండ్రు, నిరుద్యోగులను ముంచిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఉండే బడుగు బలహీన వర్గాలను, రెక్కాడితే డొక్కాడనటువంటి రైతాంగాన్ని, ఏ యొక్క వ్యక్తిని పలకరించినా ఈరోజు టీఆర్ఎస్ పోయింది, మా శని పోయింది అన్నంత బాధతో చెప్తున్నారు. కానీ ఇక్కడ నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా నేను ఒక బీసీ బిడ్డని, నా ఇబ్రహీంపట్నంలోనే ఈసారి నేనేందో చూపిస్తాను, బీసీలందరూ నా వైపే ఉన్నారు, నా సామాజిక వర్గం వైపు అని అంటున్నారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి. మేము కూడా బీసీలమే, అందరం బీసీలమే. మా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు తేడా లేదు. బీసీలు అయితే ఒక్కరైనా వీళ్ళ దగ్గర ఎందుకు ఈరోజు పోటీ చేసేందుకు కూడా వస్తలేరు? టీఆర్ఎస్ దగ్గర లేకపోతే అభ్యర్థుల దగ్గర బీసీల మీద ప్రేమ ఒలకపోయడం కాదు, బీసీలకు మీరు ఏం చేసిరో చెప్పాలా. బీసీల మీద ప్రేమ ఒలక బీసీలు దగ్గరికి వస్తుంది అనుకుంటున్నారా? కులాలను కేవలము ఎన్నికలకు ఆయుధంగా మార్చుకుంటే ప్రజలు క్షమించరు. కులాలు వేరు, రాజకీయాలు వేరు. ఏ ఒక్క గ్రామ పంచాయతీ నెంబర్ గెలవాలన్నా ఏ ఒక్క కులంతో గెలవరు. ఈరోజు నేను 40,000 మెజార్టీతో ఈడ ఇబ్రాహీంపట్నంలో గెలిచిన అంటే నేను కులం పేరు మీద గెలిచినా, మతం పేరు మీద గెలిచినా. ఈరోజు కులాలు మతాలు అనేది ఏం లేదు, అందరికీ తెలివి ఉంది. కులాలు మతాలు సబ్జెక్ట్ వచ్చినప్పుడు, వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు తప్పక కొట్లాడాలి, దాంట్లో తప్పు లేదు. కానీ ఓట్ల కోసము, గెలవడం కోసము ఇవన్నీ అడ్డం పెట్టుకుంటే డిపాజిట్ కూడా ఎవరికి రావు. గతంలో నేను డీసీసీగా చేశాను, ఈసారి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అది నాకు కలిసి వస్తుందని అంటున్నారు కదా మల్లేష్, క్యామ మల్లేష్. కలిసి వస్తే సంతోషపడతాం మేము, కానీ కలిసి రావాలంటే ముందు నీ పార్టీకే పునాదులు ఊసిపోయినాయి కదా. నీ పార్టీ పునాదుల మీద లేదు. పాపం నువ్వు గెలిస్తే మేము సంతోషాన్ని పడతాం, కానీ నీ పరిస్థితి అట్లా లేదు. ఏమన్నా నీ జేబులో ఉంటే ఖర్చు పెట్టిస్తాడో, లేకపోతే వాళ్ళ జేబులోకి వెళ్ళి నువ్వు ఖర్చు పెట్టిస్తావు నాకు తెలియదు. కానీ మల్లేష్ మావోడే, మేము కాదనము. కానీ మల్లేష్ను ముంచే టైంలో ఇస్తే లాభం. ఇన్ని రోజులు మా కాంగ్రెస్ పార్టీలో కనీసం డీసీసీ అధ్యక్షుడు అయిండు. మరొక 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే, ఒక బీసీ అనేటువంటి ప్రేమ ఉంటే, ఒక చైర్మన్, ఒక కనీసం జిల్లా ప్రెసిడెంట్ అన్న ఇచ్చిండ్రా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా. మనము వ్యక్తులకు కాదు ముఖ్యం. ఇక్కడ
టీఆర్ఎస్ పార్టీ నిండుగా ముంచింది తెలంగాణ రాష్ట్రాన్ని. అందులో మీరు మునిగిపోవద్దనే నేను కోరుకుంటా, కానీ మునిగిపోవాలని కోరుకోను కదా. నువ్వు మావోడివే, పార్టీలు వేరైనా వ్యక్తులమంతా మనమే. కానీ మునిగిపోయే సమయానికి నువ్వు పోటీ చేయడం అనేది నీకు నష్టం జరిగే పని తప్ప కులాలను అడ్డం పెట్టుకుంటే ఎవరు ఓట్లు అయ్యరు. మరో నేత బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా తెలియదు, కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియదు, తనది ఏ ఊరో తెలియదు, తన ఊళ్ళో కూడా 10 మందికి కూడా తెలియదు. అలాంటి వ్యక్తి నాకు పోటీయా? ఖచ్చితంగా నాది 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాను ఈ భువనగిరి పార్లమెంట్ పరిధిలో అంటున్నారు. బూర నరసయ్య గారు చెప్పేది ఉండొచ్చు. వాళ్ళు ఎవరి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు? మతం పేరు మీద, ఒక దేవుని పేరు మీద ఓట్లు అడుగుతున్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది? ఒక ఇల్లు కట్టించిందా? పేదోనికి ఒక పింఛన్ ఇచ్చిందా? వాళ్ళెంతో వీళ్ళంతే, ఇద్దరే. మేము ఇంకా వాళ్ళని విడదీయరాని బంధం ఉంది వాళ్ళకు. కాబట్టి మేము ఎవరిని విమర్శించాలని కాదు, మాకు ప్రజలకు అండగా మేముంటాం, మాకు అండగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇలా వేలాదిగా వచ్చి మీరు ఇలా చూస్తున్నారు, దాదాపు 1000-1500 మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు నాతో దగ్గర వచ్చి. అంటే ఇది సంకేతం ఏంది? ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ రాష్ట్రానికి దేశానికి ఇంకా వేరే గతి లేదు. వాళ్ళు ఉంటేనే అందరినీ కలుపుకొని పోతారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనం అందరికీ ఏమైనా చేయగలుగుతాము అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు ప్రజలకు వచ్చింది. వేలాదిగా వచ్చి మాకు పార్టీలో కలుస్తున్నమాట వాస్తవం. కాబట్టి మేము తప్పకుండా రేపు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉండే 17 సీట్లలో 14 సీట్లకు తగ్గకుండా గెలవబోతున్నాం పెద్ద మెజార్టీలతోని. ప్రత్యేకంగా మా భువనగిరి పార్లమెంట్ కానీ, చేవెళ్ళ పార్లమెంట్ కానీ, మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్ని సీట్లు కూడా గెలవబోతున్నాం. భువనగిరి పార్లమెంటు పరిధిలో మీ కాంగ్రెస్ పార్టీతో మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మాకు ప్రత్యర్థులు ఇద్దరు గారు, మాకు ప్రజలు మాతో ఉన్నారు, ప్రత్యర్థులు వాళ్ళు ఇద్దరు ఒకటే. కాబట్టి మేము ప్రత్యర్థులని పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలే మాతో ఉన్నారు, మమ్మల్నే ముందుకు నడుపుతున్నారు. మేము ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉంటాము. మేము ప్రజల పాలన రావాలనుకున్నాం, ప్రజల పాలన వచ్చింది. ప్రజల పాలనతోని పని చేస్తాం. ప్రజలు ఏది కావాలంటే అది కోరుకున్న పనులు చేయడానికే మేము ఈరోజు సేవకులుగా పనిచేయడానికి వాళ్ళ ముందున్నాం. ఒక సీనియర్ నాయకులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. నిన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేక్ మేనిఫెస్టోలు పెట్టి అమలుగానే హామీలు ఇస్తూ జనాలను మోసం చేస్తుంది బీజేపీ. మరి ఇప్పుడు స్వచ్ఛమైన ఒక హామీలతో ముందుకు వస్తుంది, మరోసారి 400 సీట్లు బీజేపీకి అని అంటున్నారు. మోడీ గారు ఇచ్చినటువంటి కోట్ల మంది ఉద్యోగాలు ఏమైనాయి? మోదీ గారు ఇచ్చిన ఎన్ని పథకాలు అమలు చేసింది ఒక్కసారి ఆలోచించమని. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు, చెప్పిన మాట ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్కు బీజేపీకు పోలికనే లేదు. వాళ్ళు ఏదో అభ్యర్థులు కాబట్టి ఏమైనా చెప్పుకుంటారు. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళకు కౌంటర్ చేయాల్సిన పని లేదు. మా జవాబుదారీతనం అంతా ప్రజలకు. ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో, ప్రజలకు మేము ఏం చెప్పినామో అది చేయడానికి ఉన్నాం తప్ప ఈటల రాజేందరో ఇంకెవరో మేము చెప్పితే జవాబు చెప్పి వాళ్ళ బాటలో మేము నడవం. మేము ప్రజల బాటలో నడుస్తాం, ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తాం. ప్రజలు ఏది చెప్పితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్ని ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం? రాహుల్ గాంధీ ఎంపీ ప్రధానమంత్రి అవుతారని బలంగా నమ్ముతున్నారా? 100కి 100 పాలండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి సౌత్ ఇండియా మొత్తం ఉంది, నార్త్ ఇండియా ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది. ఈరోజు నార్త్లో వాళ్ళకు దిక్కు లేక వచ్చి సౌత్ మీద పడ్డరు. కాబట్టి మీరు లెక్కేసుకోండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళందరి కలిపి 220 సీట్లకు మించాం. రైట్. మొత్తానికైతే ఇది ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాకు ప్రత్యర్థి కానే కాదు, కాంగ్రెస్ అవావిస్తుందని చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ భరత్తో శేఖర్.